హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి. కరివేపాకు పనీరు కాంబినేషన్లో శాండ్విచ్ ఎప్పుడైనా ట్రై చేశారా? టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. అలాగే కరివేపాకులో ఉన్న విటమిన్స్, పనీర్లో ఉన్న ప్రోటీన్స్తో హెల్దీ అండ్ టేస్టీ శాండ్విచ్ వెయిట్ లాస్ డైటింగ్ ప్రోగ్రాంలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయండి. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ శాండ్విచ్ కోసము 150 గ్రాములు పన్నీరు, అలాగే ఉల్లిపాయని ఇలాగా కొంచెం పెద్ద ముక్కల కింద కట్ చేసుకోవాలి. 4-5 పచ్చిమిర్చి, కరివేపాకు నేను 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి. మీకు కావాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఒక 1 ఇంచ్ జింజరు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న వాటన్నిటిని రెడీ చేసుకున్నాక వీటన్నిటిని మిక్సీలో వేసి మనం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీలో వేసి ఇందులోకి కొంచెంగా పసుపు ఆప్షనల్ అండి. అలాగే కొంచెంగా జీలకర్ర పొడి, ఉప్పు కూడా వేసుకుందాము. మసాలా అన్నీ కూడా ముందే వేసి గ్రైండ్ చేసేసుకుందాము. ఇందులోకి కొంచెంగా చాట్ మసాలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చాట్ మసాలా 1 టీ స్పూను, అలాగే పెప్పర్ పౌడర్ కూడా వేసి మిక్సీలో మనం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి. దీన్ని మెత్తని పౌడర్ చేయొద్దు. ఇలాగా కోర్సు గ్రైండ్ చేసుకుంటేనే మనకి శాండ్విచ్ టేస్ట్ బాగుంటుంది. మిక్సీ పుష్ బటన్ యూస్ చేసి 20 సెకండ్స్ అలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని బ్రెడ్ స్లైసెస్ తీసుకుని వాటికి ఫుల్గా అప్లై చేసుకోవాలి, అన్ని సైడ్స్ ఈవెన్గా. నేను బ్రౌన్ బ్రెడ్ యూస్ చేస్తున్నానండి. మీ దగ్గర ఏ బ్రెడ్ ఉంటే ఆ బ్రెడ్ యూస్ చేసుకోండి. దాని మీద వెజిటబుల్స్ అనేది ఆప్షనల్, మీకు ఏవి కావాలో అవి పెట్టుకోండి. నేను ఈరోజు టమాటా అలాగే కుకుంబరు యూస్ చేస్తున్నాను. ఆనియన్స్ పెట్టుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. ఇలాగ సెకండ్ స్లైస్ కూడా ఫుల్గా అప్లై చేసి ఈ పనీర్ పేస్ట్ని మనం శాండ్విచ్ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా రెడీ అయిన శాండ్విచ్ నేనైతే ఫుల్ గీ అప్లై చేస్తున్నానండి. మీకు గీ ఇష్టం లేకపోతే కనుక బటర్ కానీ ఆయిల్తో కానీ ఫ్రై చేసుకోండి. ఇలాగ ఎడ్జెస్ వరకు ఫుల్గా గీ అప్లై చేసి ప్యాన్ వేడెక్కాక దాని మీద మీడియం ఫ్లేమ్లో మనం ఈ శాండ్విచెస్ని ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ ఫ్రై అయినాక ఇంకొక వైపుకు కూడా తిప్పుకుని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటే మనకి లోపల కుక్ అవుతుంది, అలాగే పైన కూడా చాలా క్రిస్పీగా వస్తాయండి శాండ్విచెస్. ఇవిగోండి ఒక 5 మినిట్స్లో ఇవి మనకి ఫ్రై అయిపోతాయి. చాలా ఈజీగా రెడీ అయిపోతాయండి శాండ్విచ్. మొత్తం మిక్సీలోనే కదా, పెద్ద టైం కూడా పట్టదు. ఈ రెడీ అయిపోయిన శాండ్విచెస్ ఇదిగోండి మన హెల్తీ అండ్ టేస్టీ పనీర్ శాండ్విచ్ విత్ కరివేపాకు రెడీ అండి. మీకు కట్ చేసి చూపిస్తాను లోపల ఎలా ఉన్నాయి అనేది. వెజిటబుల్స్ కూడా బాగా కుక్ అవుతాయండి, మనం మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తున్నాం కదా. ఇదిగోండి ఇలాగా వెజిటబుల్స్ కూడా కుక్ అయిపోయినాయి, అలాగే మనకి పనీర్ స్టఫింగ్ కూడా ఉంది కదా. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. వెయిట్ లాస్ డైటింగ్ ప్రోగ్రాంలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా ఈ శాండ్విచ్ ట్రై చేసి చూడండి. మీకు ఒక మీల్ లాగా మంచి ఆప్షన్ ఇది. ఈవెన్ పిల్లలకు కూడా ఈ శాండ్విచ్ మనం లంచ్ బాక్సెస్లో ప్యాక్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. కరివేపాకు టేస్ట్ అనేది రాదండి, పనీర్తో మిక్స్ అవుతుంది కదా. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.